బూతులు తిట్టడం అనేది వైసీపీ డిఎన్ఏలోనే ఉందన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఆ పార్టీలో ఉన్న నాయకులందరికీ అది కామన్ క్వాలిఫికేషన్ అన్నారు. తప్పు చేసిన వారిని శిక్షిస్తే వారి కులానికి ఆపాదిస్తూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి రాజకీయ పార్టీని రాష్ట్రం నుంచి బహిష్కరించాలన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కు లెక్క రాస్తానన్నారు. ఇలాంటి పార్టీలు ఏపీలో ఉండటానికి అర్హులు కాదన్నారు గంటా శ్రీనివాసరావు. మామూలుగా పెద్దలు సామెత చెప్తారు, ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేస్తుందని చెప్పని. ఆ పార్టీ అధ్యక్షుడు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు విన్న తర్వాత ఈరోజు సోకాల్డ్ మొన్న జరిగిన నాయకులు కానీ లేకపోతే గతంలో మాట్లాడిన నాయకులు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని చివరిగా సోషల్ యాంగిల్ కూడా తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఏదైనా ఒక తప్పు చేసిన వ్యక్తి ఒక పర్టికులర్ క్యాస్ట్, చివరికి అది ఆ తప్పు చేసిన వ్యక్తి ఏ క్యాస్ట్ అయితే ఆ వర్గం మీద దాడిగా చిత్రించాలని కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అతను చేసిన తప్పేంటి, అందులో ఏమున్నాయని చెప్పి ఆలోచించకుండా చివరికి అలాంటి దిగజారుడు రాజకీయాలు కూడా చేస్తున్న నేపథ్యం కూడా మనం గమనించాలని చెప్పి కూడా కోరుకుంటూ నేను మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను, ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండడం అవసరమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, రాజకీయాల్లో డెఫినెట్గా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద క్వశ్చన్ చేస్తారు, లేదు ఏదన్నా ఉంటే వాటి మీద కొన్ని ప్రెస్ మీట్లు పెడతారు, మాట్లాడతారు, కొంచెం ఘాటు విమర్శలు కూడా చేస్తారు. కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మ అబ్బాలకు సంబంధించి లేకపోతే ఆ లకారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాటికి పరిష్కారం లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్కి కూడా ఒక లెటర్ రాయాలి.